బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేపు ఇండియాకి రానున్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రేపు అర్ధరాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎల్లుండి సిట్ ఎదుట ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక సూత్రధారి. ఇందులో భాగంగా ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసింది ఇండియన్ ఎంబసీ. పాస్పోర్ట్ ను రద్దు చేయడంతో ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ కు ప్రభాకర్ రావు దరఖాస్తు చేసుకోగా అమెరికాలోని ఇండియన్ ఎంబసీలో జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్రాన్సిట్ జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేపు ఇండియాకు రానున్నారు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. రేపు అర్ధరాత్రి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఎల్లుండి సీట్ ఎదుట ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక సూత్రధారి. ఇందులో భాగంగా ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసింది ఇండియన్ ఎంబసీ. పాస్పోర్ట్ ను రద్దు చేయడంతో ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ కు ప్రభాకర్ రావు దరఖాస్తు చేసుకోగా అమెరికాలోని ఇండియన్ ఎంబసీలో జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్రాన్సిట్ జారీ చేశారు. ఇక దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రేపు ఇండియాకు రాబోతున్నారు. రేపు అర్ధరాత్రి ఇండియా చేరుకొని 9వ తారీఖున అంటే ఎల్లుండి ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆయన సిట్ అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎదుట దర్యాప్తులో పాల్గొంటారు, విచారణలో పాల్గొంటారు. అయితే ప్రస్తుతం ఇప్పటికే ఆయన జరగాల్సినటువంటి ఫార్మాలిటీస్ కి సంబంధించి ఎప్పుడైతే గత కొంతకాలం నుంచి దాదాపు 14 నెలల క్రితం తన మీద కేసు నమోదైన తర్వాత అప్పటి నుంచి కూడా ఆయన విదేశాల్లోనే తలదాచుకుంటున్నాడు. అనారోగ్య కారణాలతో తాను ఇండియాకు రాలేకపోతున్నానంటూ కూడా ఆ కోర్టులకు కావచ్చు దర్యాప్తు అధికారులకు సమాచారం ఇస్తూ వాయిదా వేస్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఇటీవల కాలంలో కోర్టులు చాలా స్పష్టంగా తెలియజేశాయి, ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సిందన్నటువంటి విషయాన్ని తెలియజేసిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకు తన ఒక పిటిషన్ కూడా దాఖలు చేశాడు. తనకు ఎటువంటి అంటే ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొంత ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తనను అరెస్టు చేయకుండా అలాగే ఎటువంటి ఫిజికల్ హరాస్మెంట్ అనేది లేకపోతే ఖచ్చితంగా తను విచారణకు సహకరిస్తాను ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేది కోర్టులకు విన్నవించుకున్నాడు. ఇక కోర్టు ఆర్డర్స్ తో ఖచ్చితంగా దర్యాప్తు అధికారులకు కొంత సమాచారం అయితే కోర్టు నుంచి వచ్చింది. ఖచ్చితంగా ఆయన విచారణ చేయవచ్చు కానీ అరెస్ట్ చేయొద్దు, అలాగే ఫిజికల్ హెరాస్మెంట్ అనేది చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఆదేశాల నేపథ్యంలోనే ఇప్పుడు రేపు ఆయన ఇండియాకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి పాస్పోర్ట్లన్నీ కూడా రద్దయినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ఆయన ఇండియాకు రావడానికి ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ ను జారీ చేశారు. మరి అమెరికాలో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ అనేది ప్రభాకర్ రావుకు జారీ చేయబడింది. సో దీనికి సంబంధించినటువంటి సమాచారం అనేది చాలా కీలకంగా అందుతోంది. ఇక అందులో భాగంగానే ఇవాళ ఆ ట్రాన్సిట్ వారెంట్ ను తీసుకొని ఇవాళ నైట్ కి ఇండియా చేరుకోబోతున్నాడు. ఇక హైదరాబాద్ వచ్చి రేపు ఉదయానికి ఇక్కడికి చేరుకుంటారు. ఇక 9వ తారీఖున ఎల్లుండో 9వ తారీఖున తను పోలీసుల ఎదుట విచారణకు హాజరైనటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, రిమాండ్ అయి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి ఆ నిందితులందరూ కూడా తెలియజేసినటువంటి పేరు ప్రభాకర్ రావే. ప్రభాకర్ రావు డైరెక్షన్ లోనే ఎస్ఐబి చీఫ్ గా ఆయన పనిచేసినటువంటి సమయంలో టోటల్ వ్యవస్థ మొత్తాన్ని కూడా వాడుకొని ఫోన్ ట్యాపింగ్ లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అనేది ఖచ్చితంగా ముందడుగు వేయాలంటే మాత్రం ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తే ఇందులో కొంత కీలక మలుపు తిరిగేటువంటి అవకాశం ఉంది. కేసు దర్యాప్తు అనేది ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందని భావిస్తున్నటువంటి దర్యాప్తు అధికారులు ఎప్పటి నుంచో ఆయన విచారించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో కోర్టులు సైతం ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేశాయి. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే
ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా అంటే ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని కూడా ప్రభాకర్ రావు దృష్టిలో పెట్టుకోవాలి. ఆ ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించడంతో పాటు ఖచ్చితంగా కేసు దర్యాప్తు అనేది ఆగకుండా ముందుకు వెళ్తుంది. ఆ తర్వాత తదుపరి పరిణామాలకు ఖచ్చితంగా ప్రభాకర్ రావు బాధ్యత వహించాల్సి ఉంటున్నటువంటి అన్ని అంశాలను కూడా కోర్టులు చాలా సీరియస్ గా తెలియజేశాయి. రీసెంట్ గా ఆయన యొక్క దారమతిలో ఉన్నటువంటి ఆయన యొక్క ఇంటికి నోటీసులు కూడా అందించాయి. సో పరిస్థితులు అనేవి కొంత ఇబ్బందికరంగా మారుతున్నటువంటి సమయంలోనే ప్రభాకర్ రావు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పుడు ఆయన ట్రాన్సిట్ కోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ను తీసుకొని రేపు సాయంత్రానికి ఇటు హైదరాబాద్ చేరుకోబోతున్నాడు. రేపు సాయంత్రం హైదరాబాద్ చేరుకొని ఎల్లుండి ఉదయం 9వ తారీఖున ఉదయం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎదుట విచారణకు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే రత్న్ కుమార్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రేపు అర్ధరాత్రి హైదరాబాద్ కు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఎల్లుండి సిట్ ఎదుట ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక సూత్రధారి. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుని విచారిస్తే సిట్ అధికారులు ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా ఇప్పటివరకు మనం చెప్పినట్లు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా A1 గా ఉన్నటువంటి వ్యక్తి ప్రభాకర్ రావే. మరోవైపు రీసెంట్ గానే ప్రభాకర్ రావుతో పాటు విదేశాల్లో ఇప్పటి వరకు తలదాచుకున్నటువంటి A6 గా ఉన్నటువంటి శ్రవణ్ రావు సైతం ఆయన ఇండియాకు చేరుకున్నారు. ఇండియాకు చేరుకొని గతంలో 2-3 సార్లు పోలీసులు ఎప్పుడైతే విచారణ హాజరు కావాలని తెలియజేశారో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కొనసాగుతున్నటువంటి దర్యాప్తులో ఆయన పాల్గొనడం జరిగింది. దర్యాప్తులో పాల్గొని విచారణకు సహకరించారు. పోలీసులు దాదాపు 2-3 సార్లు కూడా శ్రవణ్ రావును విచారించడం జరిగింది. ఆయన సైతం ఈ కేసులో చాలా కీలకంగా వినిపించినటువంటి పేరు ప్రభాకర్ రావు. ఇందులో ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు పాత్రను కూడా ఆయన బయట పెట్టినట్లు తెలుస్తుంది. సో ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో ఒకవైపున శ్రవణ్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, అలాగే గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాబడినటువంటి నిందితులందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, వాళ్ళు కన్ఫెస్ చేసినటువంటి విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఇందులో ఓవరాల్ గా వీళ్ళందరికీ కింగ్ పిన్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు. సో ఎస్ఐబి మాజీ చీఫ్ గా పనిచేసినటువంటి సమయంలో వ్యవస్థను మొత్తం కూడా ఆ సమయంలో అధికారంలో ఉన్నటువంటి కొంతమంది నేతలకు వత్తాసు పలుకుతూ వారి ద్వారా వారు చెప్పినటువంటి పేర్లు మొత్తాన్ని కూడా వినియోగిస్తూ అప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. వీటన్నిటికీ సంబంధించి విచారణలో ఖచ్చితంగా అనేక విషయాలను ప్రభాకర్ రావు తెలియజేయాల్సి ఉంటుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకోవాలన్నా, కేసు దర్యాప్తు అనేది ముందుకు పోవాలన్నా కూడా ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకొని ఆయనను విచారిస్తేనే కేసు అనేది ముందడుగు వేస్తున్నటువంటి అనే అంశాన్ని సిట్ అధికారులు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి దర్యాప్తు బృందం భావిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆయన విచారణ చేస్తే అనేక కీలక విషయాలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్.